ఓటెన్ టీవీకి స్వాగతం. నెల్లూరులో జరిగిన సంఘటన గురించి జనసేన పార్టీ నాయకులు అమ్మిశెట్టి వాసు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అమ్మిశెట్టి వాసు, బొలిశెట్టి వంశీకృష్ణ, విజయలక్ష్మి మాట్లాడుతూ నెల్లూరులో జరిగిన ఇద్దరి మనుషుల గొడవను రెండు కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తుంది అని, వైఎస్ఆర్సీపీ పార్టీ నాన్న శివం మీద రాజకీయం చేసిన పార్టీకి వేరే మనుషుల మీద రాజకీయం చేయకు. 2వ తారీఖు జరిగిన ఈ కిరాతమైన హత్యను పోలీసు వారు దర్యాప్తు చేసి వారి మీద కేసు కట్టడం జరిగిందని, 3వ తారీఖున హత్య చేసిన చంద్రయ్య ఆస్తులన్నీ జప్తు చేయడం జరిగిందన్నారు. లక్ష్మీనాయుడు కుటుంబం 40 సంవత్సరాలుగా టీడీపీతో కలిసే ఉంది. కమ్మ, కాపు కులస్తులకు గొడవలు ఉంటే ఇన్నాళ్ళు ఆ కుటుంబం ఇలా కలిసి ఉండేదా అని ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పోరాడే తత్వం చూసే ప్రజలు 100కి 100 స్ట్రైక్ రేట్ ఇచ్చారని, ఏ కాపు కులస్తులకు అన్యాయం జరిగినా పవన్ కళ్యాణ్ స్పందించాలని వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాద్ధాంతం చేస్తున్నారో ఎందుకు అర్థం కావడం లేదు. కుల రాజకీయం చేయడానికి జనసేన పార్టీ స్థాపించలేదు. ఏ కులానికి అన్యాయం జరిగినా జనసేన పార్టీ ముందుంటుందని, జక్కంపూడి రాజా జగన్మోహన్ రెడ్డి కాపు కార్పొరేషన్ నిర్వహ్యం చేసినప్పుడు మీరు ఎందుకు నిలదీయలేదని అన్నారు. 2019 నుంచి 2024 వరకు కాపులకు మీరు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని వైసీపీ నాయకుడు వంగవీటి నరేంద్ర గత ఎన్నికల్లో పోటీ చేస్తే 2000 ఓట్లు వచ్చాయి. అలాంటి నరేంద్ర నేను వంగవీటి కుటుంబం నుండి వచ్చాను అనడం సిగ్గుచేటు. జగన్మోహన్ రెడ్డి కుల రాజకీయాలు చేయడంలో మహాదిట్ట. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని కాపు కులం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? వైసీపీ వారికి గత 5 సంవత్సరాలు ఎక్కడికి వెళ్లారు? ఈ నాయకులని రాష్ట్రాన్ని రావణ కాష్టగా మార్చింది వైసీపీ ప్రభుత్వం. రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా ముందుండేది జనసేన పార్టీ. వంగవీటి నరేంద్ర పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మర్యాద ఉండదని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జయ తదితరులు పాల్గొన్నారు. నా పేరు బొలిశెట్టి వంశీకృష్ణ. నేను విజయవాడ సెంట్రల్ యువత సమన్వయకర్తని జనసేన పార్టీ. మరి ప్రకాశం జిల్లా కందుకూరులో జరిగినటువంటి లక్ష్మీ నాయుడు అనే అతని దారుణంగా హత్య చేయటం నిజంగా ఇది దుర్మార్గం. దీన్ని అందరూ కూడా ఖండించాల్సిన విషయమే. కానీ కొంతమంది ముఖ్యంగా వైసీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్, మరి అతని యొక్క శవ రాజకీయాలు మనం గతంలో ప్రభుత్వంలో కూడా అతని ప్రభుత్వంలో కూడా చూసాం. పవన్ కళ్యాణ్ గారి మీద మరి ఆయన్ని విమర్శించడానికి మరి కాపు సామాజిక వర్గం నుంచి బందరు మచిలీపట్నం ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి పేర్ని నాని, అలాగే మరి వైజాగ్ నుంచి అమర్నాథ్ మంత్రి, వీళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారిని నిత్యం వారిని దూషించటం, అవమానకరంగా మాట్లాడటం గత ప్రభుత్వంలో చూసాం. మరి ఈ రోజున ఏం జరిగింది? కాలగర్భంలో కలిసిపోయారు. మరి మరో కొత్త ఐటెం గాళ్ళని తీసుకొచ్చాడు జగన్ గారు. మరి ఆ ఐటెం ఎవరంటే బెజవాడలో తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి వంగవీటి నరేంద్ర. మరి నిన్న వెళ్ళి అక్కడ కాపు యువతని ఇప్పుడు ఈ జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని పట్టుకొని వారి ఆవేశానికి గురి చేసి వారిని వైసీపీ అనగా అలాగే కులాన్ని అడ్డం పెట్టుకొని నరేంద్ర లబ్ధి పొందాలని చెప్పి నిన్న అక్కడికి వెళ్ళి రెచ్చగొట్టడం జరిగింది. ఈ నరేంద్ర అనే నిన్న ఆయన అక్కడ చెప్తున్నాడు, ఏ కాపు యువతకి జరిగినా ఎవరికి అన్యాయం జరిగినా వంగవీటి వారసుడిగా నేనున్నానని చెప్తున్నాడు. ఎవరయ్యా వంగవీటి నరేంద్ర వారసుడు? నువ్వు వంగవీటికి వారసులు అంటే వంగవీటి మోహనరంగ బిడ్డగా వంగవీటి రాధా గారు వారసుడని ఈ రాష్ట్రం కాదు, ఈ దేశం కాదు, ప్రపంచం మొత్తానికి తెలుసు ఆయన వారసుడు. నువ్వు రాజకీయ లబ్ధి కోసం నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు 2014లో ఏ పార్టీలో ఉన్నావు? 2019లో ఏ పార్టీలో ఉన్నావు? ఈ రోజున ఏ పార్టీలో ఉన్నావో చెప్పాలి నరేంద్ర గారు. మరి 2019లో నువ్వు ఈస్ట్ నియోజకవర్గం తరఫున ఒక జాతీయ పార్టీ బీజేపీ తరఫున పోటీ చేస్తే నీకు వచ్చిన ఓట్లు 2000. ఇటు పక్కన సెంట్రల్లో సత్యమూర్తి గారు పోటీ చేస్తే 2019లో 2500 ఓట్లు. మరి అలాగే పశ్చిమలో పోటీ చేస్తే పీయూష్ గారికి 4500. ఎవరు నువ్వు? నువ్వు ఉన్నటువంటి ప్రాంతంలోనే నిన్ను గుర్తించినటువంటి వ్యక్తివి నరేంద్ర. నువ్వు వంగవీటి పేరు చెప్పుకొని ప్రజల్ని
రెచ్చగొట్టి తద్వారా జగన్ ధర మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. నేను యువతకు కూడా, కాపు యువతకు కూడా చెప్తున్నాను, ఇది దూరపకుండా నునుపు ఎక్కువ. అలాగే అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నది చూస్తే చాలా బాధాకరం. మరి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో జరిగిన దారుణం, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన విషయాన్ని కొంతమంది వైసీపీ నాయకులు శవాల మీద రాజకీయం చేసినటువంటి వైసీపీ నాయకులు, వాళ్ళకి కొత్త ఏం కాదు, వాళ్ళ పార్టీ నిర్మాణమే రాజశేఖర రెడ్డి గారి శవం మీద రాజకీయం పెట్టినటువంటి పార్టీ వైసీపీ. అలాంటి పార్టీ అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి వైసీపీ నాయకులు ఇది కులాల మధ్య స్విచ్ పెట్టడం కోసం, కాపు కమ్మ అని వైరం తేడం కోసం చేసినటువంటి కుట్రలో భాగంగా ఇది మేము మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు కూడా లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించినటువంటి కాపు పెద్దలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మన కులంలో కాపు కుటుంబానికి అన్యాయం జరిగిందని మీరు పార్టీలకు అతీతంగా వెళ్ళి ఆ కుటుంబానికి అండగా నిలబడినందుకు దాసరి రాము గారికి కానీ, అట్లాగే ఆమంచి సోములు గారికి కానీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కానీ మాకు బాధాకరం ఎక్కడంటే, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన దాన్ని రెండు కులాల మధ్య ఈ వైసీపీ నాయకులు స్విచ్ పెట్టడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే 2వ తారీఖు జరిగిన ఈ కిరాతకమైన మర్డర్ పోలీసు వారు కేసు పెట్టగానే ఎంక్వైరీ చేసి 2వ తారీఖు కేసు కట్టడం జరిగింది. కేసు కట్టడమే కాకుండా 3వ తారీఖు ఎవరైతే హత్య చేశాడో చంద్రయ్య ఆస్తులన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. మీ అందరికి తెలియని విషయం ఏంటంటే, ఎవరైతే లక్ష్మీనాయుడు ఉన్నాడో వాళ్ళ కుటుంబం కూడా 40 సంవత్సరాలుగా టీడీపీతో కలిసికట్టుగా ఉన్నారు. అక్కడ కమ్మ కాపు గొడవ ఉంటే ఒక 40 సంవత్సరాలుగా ఆ కుటుంబం వాళ్ళతో కలిసి ఉంటుందని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతుంది, 40 సంవత్సరాలుగా ఒక 2 కులాలు కొట్టుకుంటా ఉంటే కులాలని కలిపే ఆలోచన విధానం తీసుకొచ్చిందే పవన్ కళ్యాణ్ గారు. మరి 40 సంవత్సరాలుగా టీడీపీతో ఉంటున్న కుటుంబం వ్యక్తిగతమైన కారణాల వల్ల, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ వల్ల వాళ్ళకి గొడవలు వచ్చినాయి. ఎవరైతే చంద్రయ్య ఉన్నాడో లక్ష్మీనాయుడు భార్యని పర్సనల్గా టార్గెట్ చేసి వేధించి ఇబ్బందులు పెట్టింది వాస్తవం. అది పోలీసు వారంతా కూడా ఎంక్వైరీ చేసి కేసు కట్టడం జరిగింది. మరి దీన్ని వేరే రకంగా చిత్రీకరిస్తున్నటువంటి వైసీపీ నాయకులందరికీ మేము ఒకటే చెప్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి సంకల్పం కానీ ఆలోచన కానీ కులాలకి అతీతంగా జనసేన పార్టీ స్థాపించారు. ఒక కాపు కులమే కాదు, అణగారిన వర్గాలకు అందరికీ న్యాయం చేయాలని ఒక ఆలోచనతో 2014లో పార్టీ పెట్టి స్థాపించి ఎన్నో సమస్యల మీద పోరాడారు పవన్ కళ్యాణ్ గారు. ఆ పోరాటే తత్వం చూసే ఈ రాష్ట్ర ప్రజలు 100% స్ట్రైక్ రేట్ ఇచ్చినటువంటి ఘనత జనసేన పార్టీకి దక్కింది. ఎక్కడ ఏది మాట్లాడినా, ఎక్కడ ఏ కాపుకి అన్యాయం జరిగినా అది పవన్ కళ్యాణ్ గారే స్పందించాలని ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? మేము జగన్మోహన్ రెడ్డి లాగా కుల రాజకీయం చేయడానికి జనసేన పార్టీ స్థాపించలేదు. ఏ కులానికి అన్యాయం జరిగినా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, స్పందిస్తారు. ప్రభుత్వం రాగానే తిరుపతిలో తొక్కిసలాట్లో చనిపోతే సొంత పార్టీని కూడా నిలదీసి అడిగినటువంటి గొప్ప మనసున్న మహారాజు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మీరు మాట్లాడాలి, మిమ్మల్ని ఏవనగా పెట్టమని జొక్కంపూడి రాజా గారు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా జొక్కంపూడి రాజా గారు, మీకు కాపుల మీద ప్రేమ ఉంది. ప్రేమ ఉంటే వైసీపీలో మీకు కాపు కార్పొరేషన్గా చైర్మన్గా చేసి మరి కాపు కార్పొరేషన్ని నిర్వీర్యం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని
మీరు నిలదీయలేదా అని అడుగుతా ఉన్నా. కాపు పిల్లలందరూ కూడా విదేశీ విద్య కోసం మీరు లోన్స్ ఇస్తారని చెప్పి నమ్మి విదేశాలకు వెళ్తే 100 కోట్ల రూపాయలు మీరు ఇవ్వకుండా అది రిలీజ్ చేయకుండా ఆపితే ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్లు పడలేదని మేము అడుగుతా ఉన్నాం. మీరు కాపు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న కాపులకి యువతకి మీరు ఏం చేశారో బహిరంగంగా శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు మీ రాజకీయం కోసం మీరు రాజమండ్రి నుంచి నెల్లూరు వచ్చి ఇది కులాల మధ్య స్విచ్ పెట్టి ఇది పవన్ కళ్యాణ్ గారిని లాగాలని చూస్తున్న మీ దుర్మార్గాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. కాపుల మీదే అంత ప్రేమ ఉన్న జగన్మోహన్ రెడ్డి మరి ఆనాడు కాపులందరూ కూడా బీసీలో చేర్చాలని ఒక కోరికని నేను కాపుల్ని బీసీలో చేర్చనని చెప్పి బహిరంగంగా చెప్పినప్పుడు మీరెందుకు నిలదీయలేదని మేము అడుగుతా ఉన్నాం. అదే ముద్రగడ్డ పద్మనాభం గారు తుని మీటింగ్ పెట్టి అదే ఆవేశంగా మరి రోడ్డు మీదకి వెళ్ళి ట్రైన్ తగలబెట్టినప్పుడు మీరందరూ మరి ఆ రోజు వైసీపీ కార్యకర్తలు లేరా అని మేము అడుగుతూ ఉన్నాం. ఆ రోజు మీ నాయకుడిని ఎందుకు నిలదీయలేదు, మీ నాయకుడిని ఏమనగా ఎందుకు పెట్టలేదని మేము అడుగుతా ఉన్నాం.